ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ ఎన్విఆర్. ఎవరైనా కోచింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్కి వస్తే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని ఫుల్ వర్క్ చూడండి. ఇది వచ్చేసి మైత్రివనం బిల్డింగ్ లో రైల్వే టికెట్ కౌంటర్ గానే ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బస్ స్టాప్ ఉంటుంది. అమీర్పేట మెట్రో స్టేషన్. ఇది వచ్చేసి హైదరాబాద్ కోర్ సర్కిల్ 4 ways లో అయితే మెట్రో అయితే వెళ్తుంది. రీసెంట్ గానే పోడ్కాస్ట్ లో అయితే చూసాను. 8,000 crores అంట పర్ ఇయర్ ఇన్కమ్ అమీర్పేట కోచింగ్ సెంటర్ ద్వారా వచ్చేది. వీడియోలో వచ్చేసి ఈ ఎల్లో బిల్డింగ్ అయితే చూపిస్తారు. ఫస్ట్ 2 floors వచ్చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. 5 floors లో వచ్చేసి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. కింద ఫ్లోర్స్ లో వచ్చేసి మనకి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ల్యాప్టాప్, సెకండ్ హ్యాండ్స్ లో మొబైల్ రిపేర్ షాప్, ఏ గ్యాడ్జెట్ కైనా ఏ వస్తువు అయినా దీనికి అందరు అమీర్పేటకే వస్తారు. కోచింగ్ వచ్చి మా ఫ్రెండ్ సెకండ్ హ్యాండ్ లో అయితే డెల్ ల్యాప్టాప్ అయితే ఇక్కడే కొన్నాడు. అది కొని కానీ 6 months అయిపోయింది. అదైతే బాగానే వర్క్ అవుతుంది. మీరైతే వారంటీ కార్డ్ చూసుకుని అయితే ఇక్కడైతే ల్యాప్టాప్స్ కొనుక్కోవచ్చు. అమీర్పేటలో కోర్స్ చేయడానికి వచ్చినప్పుడు మనకి పర్సనల్ ల్యాప్టాప్ అయితే కన్ఫామ్ గా ఉండాలి. ఫస్ట్ హ్యాండ్ ల్యాప్టాప్స్ మనం అఫోర్డ్ చేయలేనప్పుడు సెకండ్ హ్యాండ్ అన్నా థర్డ్ హ్యాండ్ అన్నా ల్యాప్టాప్ కొనుక్కోవడం మంచిది. ఇక్కడ వారంటీ 3 months అయినా 6 months అయినా ఇస్తారు. వర్కింగ్ కండిషన్ లో ఉంటేనే కొనుక్కోండి. మీరు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో అయితే ల్యాబ్స్ ఉంటాయి, అవి అయితే అంత యూస్ఫుల్గా ఉండవు. మన పర్సనల్ ల్యాప్టాప్ అయితే మనకి ఎప్పటికైనా యూజ్ అవుద్ది, అదే బెటర్ ఆప్షన్. కొద్దిగా ముందుకు వచ్చి రైట్ వెళ్తే ఫస్ట్ లెఫ్ట్లో వచ్చేసి ఇన్స్టిట్యూట్లు గాని ఉంటాయి. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే స్ట్రైట్గా వచ్చేసి హాస్టల్స్ ఉంటాయి. మన బడ్జెట్ ప్రైస్లో వచ్చేసి హాస్టల్స్ మనం అయితే చూసుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని అమీర్పేటలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి అశోక్ ఐటీ, నరేష్ ఐటీ, సత్యం టెక్నాలజీస్, ఇవైతే టాప్ ఇన్స్టిట్యూట్స్ అమీర్పేటలో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుతా ఉంటే వేరే ఇన్స్టిట్యూట్లో కామెంట్ అయితే చేయండి, ఏవి బెస్ట్గా ఉన్నవి. నాకైతే ఇవే తెలుసు. మీరైతే గుంపులో గోవిందలాగా ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్ అయితే జాయిన్ అవ్వద్దు. మీరు ఫస్ట్ అమీర్పేటలో హాస్టల్ తీసుకొని అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేసి ఫస్ట్ డెమో క్లాసులు ఇస్తారు, ఇవైతే వినండి. ఇవి వినాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే కోర్స్ అయితే అసలు తీసుకోవద్దు. 100% జాబ్ గ్యారంటీ అంటారు కానీ ఎక్కడ అలాంటివి అయితే ఉండవు. తప్పైతే మీరైతే అస్సలు చేయొద్దు. ఏ కోర్సు పడితే ఆ కోర్సు అస్సలు చేయొద్దు. మార్కెట్లో ఏవి డిమాండ్ ఉన్నాయో అవే అయితే చేయండి. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పింది, మా టీచర్ చెప్పింది అని అస్సలు అయితే చేయొద్దు. మీకు నచ్చకుండా అయితే కోర్స్ అస్సలు చేయలేరు. అది ఇంట్రెస్ట్గానే ఉండదు. టైం కానీ వేస్ట్ అయిపోద్ది. కోర్సు ఏమో అయిపోద్ది కానీ మీరైతే నేర్చుకునేది ఉండదు. గుంపులో గోవింద వాళ్ళు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, మీకేం అర్థం కాదు. టైం వేస్ట్ అయిపోద్ది, 2 years కానీ వేస్ట్ అయిపోద్ది. సజెషన్ ఏంటంటే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే లేదా పీజీ, ఎంబీఏ ఇలా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే కోచింగ్ అయితే రండి, అప్పుడే తీసుకోండి. మీరు అయిపోయినాక వద్దాం అనుకుంటే టైం అయితే ల్యాగ్ అయిపోద్ది. మీరు అందుకే ఇక్కడ ముందుగానే అమీర్పేటకు వచ్చి కొన్ని రోజులు స్పెండ్ చేసి అన్ని అయితే ఇన్స్టిట్యూట్లు తిరగండి. బెస్ట్ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అవ్వండి. నగర్ రోడ్డు ఇక్కడ కానీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. హాస్టల్ గాను ఇక్కడ చీప్ ఉంటాయి, కానీ అంత క్వాలిటీ హాస్టల్ అయితే నేనైతే చూడలేదు ఇప్పటివరకు. మీరు స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇవన్నీ హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ ఇంకొనాకు ఉంటాయి. స్ట్రైట్గా లెఫ్ట్ వెళ్ళినా రైట్ వెళ్ళినా ఇటు చూసినా హాస్టల్స్ ఇంకా ఇక్కడ నుంచి. కానీ ఎస్ఆర్ నగర్ ఉంటుంది, అక్కడైతే హాస్టల్ ప్రైసెస్ అయితే తక్కువగా ఉంటాయి. లిటిల్ బిట్ అమీర్పేటతో పోలిస్తే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అక్కడ నేను 4,000 అలా అయితే విన్నాను. ఫస్ట్లో దాదాపుగా అమీర్పేటలో 8 months అయితే ఉన్నాం. ఫస్ట్ 2 floors వచ్చేసి ఫ్యామిలీ, నెక్స్ట్ 3 floors వచ్చేసి ఆ బాయ్స్ హాస్టల్. ఇది పైన వాషింగ్ మిషన్, లంచ్ ఉండేవి. ఈ హాస్టల్ ప్రైస్ వచ్చేసి 5,500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉండేది. లిటిల్ బిట్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ మా ఫ్రెండ్స్ ఫుడ్ బాగుంది అయితే ఇక్కడే ఉన్నాం మేము. అమీర్పేటలో స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 5,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి. షేరింగ్ని బట్టి ఇంకా క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. అమీర్పేటలో మెయిన్లీ వాటర్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సమ్మర్లో అయితే ఇంకా వాటర్ అయితే ఇంకా చాలా తక్కువ వదిలేవాళ్ళు. మీరు అందుకని మంచిగా వాటర్ వచ్చే హాస్టల్స్ అయితే చూసుకోండి. మెయిన్లీ ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే మీకు బెస్ట్, ఎందుకంటే 24 hours వాటర్ అయితే వదులుతారు ఆ అటాచ్డ్ బాత్రూమ్ ఉండే రూమ్స్కి అయితే. అండ్ వెంటిలేషన్ మంచిగా ఉండే రూమ్స్ అయితే తీసుకోండి. హరిదోస ఫేమస్, ఆనంద బ్రహ్మ, అమోఘ కాఫీ షాపు ఇవైతే మోస్ట్ ఫేమస్ అమీర్పేటలో. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అమీర్పేటలో హాస్టల్ ఫీజులు అలా కట్టుకోలేకపోతే మీకు పార్ట్ టైం జాబ్స్ కింద బల్కంపేట రోడ్లో అట్లా రిలయన్స్ మార్ట్ ఉంది, పక్కనే సత్తం థియేటర్, అదే మా అల్లు అర్జున్ మాల్. అటు సైడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ గాను ఉన్నాయి, రతన్ దీప్ గాను ఉంటుంది. స్ట్రైట్ వెళ్తే ఇక్కడ మీరు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. రైట్ సైడ్ వచ్చేసి ట్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మ్యాక్స్ ఉంటుంది. 3rd floor లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది.
ఇంకా అల్లు అర్జున్ థియేటర్ ఉంటుంది. మంచి కోర్ సర్కిల్ అయితే థియేటర్ అయితే కట్టాడు. అమీర్పేట స్టూడెంట్స్కి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి చదువుకోలేనప్పుడు అయితే మూవీ చూసి ఎంజాయ్ చేస్తారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 300 ఉంటుంది నార్మల్గా. ప్రైస్ కానీ హైక్ చేస్తే మట్టుకు 400 ఉంటుంది. ఇంకా అమీర్పేటలో ఉన్నప్పుడు ఈవినింగ్ అయితే ఈ సత్యం థియేటర్ ముందే వచ్చి కూర్చునేది మేము. వీకెండ్స్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు, మామూలు వీక్ డేస్లో అంత క్రౌడ్ ఉండరు. అప్పుడప్పుడు మూవీ సంబంధించిన ఈవెంట్లు కానీ జరిగేవి ఇక్కడే. సెలబ్రిటీస్ కానీ వచ్చేవాళ్ళు, మూవీ టికెట్స్ కానీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు వాచ్ చేయడానికి. అన్ని డేస్ అమీర్పేటలో ఉన్నా కానీ సినిమా చూడడానికి అయితే ఏ సినిమాస్కి ఒక్కసారి కానీ వెళ్ళలేదు. పక్కన ఉన్న ఎర్రగడ్డ లేదా మూసాపేటకి వెళ్ళేది నైట్ షోలోకి సినిమా చూడడానికి మేము. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ అండ్ వీఆర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.